దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 303 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇది కూడా వాస్తవం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కనుక కావాలి అని అంటే, కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి. మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. గురుగారు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది నేనే చేశాను అని చెప్పుకుంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది చాలా తప్పండి. ఇది కూటమి ప్రభుత్వం మాత్రం చక్కగా చేసింది. ఈ 18 నెలలు కూడా చాలా చక్కగా చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుందండి. అలాగే ఉపాధి అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి అన్ని రంగాల్లోని. కంపెనీస్ పరంగా ఏంటి, మామూలుగా ఉపాధి పరంగా అయితే అందరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువ బాగా పెరిగిందండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది. బాగా అంటే చేస్తారు, చేయగలరు అనే భరోసా కల్పించారు ప్రజలకి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందండి. ప్రతి ఒక్కరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫీల్ అవుతున్నారు బాగా. అది